హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవ్వడం జరిగింది. ఆ ఫోటోస్, వీడియోస్ ఏంటి అంటే చిరంజీవి గారు తన అభిమానులను కొంతమందిని పిలిపించుకొని మాట్లాడుతున్న ఆ వీడియోలు మొత్తం కూడా సర్క్యులేట్ అయిపోయింది. సో, అసలు చిరంజీవి గారు పిలిపించుకోవడం ఏంటి? అసలు ఎవరు వీళ్ళు? అని చెప్పేసి చాలా చర్చ అయితే జరిగింది. సో, అందుకే ఒకసారి వాళ్ళనే మన స్టూడియోకైతే పిలిపించడం జరిగింది. సో, ఆయన తన వీడియోస్ ద్వారా చిరంజీవి గారిని ఇంప్రెస్ చేశారు. సో, ఆయనే బొమ్మల చిరంజీవి గారు. సో, ఒకసారి ఆయన పేరు కూడా చిరంజీవి గారు అభిమానంతో పెట్టుకున్న పేరది. సో, కాదు కాదు. బై బర్త్. బై బర్త్ చిన్నప్పటి నుంచి నా పేరు చిరంజీవి. నా అభిమానంతో పెట్టుకోలా. ఓకే. 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 పుట్టినప్పటి నుంచి నా పేరు చిరంజీవి. హ్మ్. ఆ ఆ చిరంజీవి అనే పేరు హ్మ్. అన్నయ్యకి నాకు ఒకే పేరు. హ్మ్. ఇది ఎక్కడో పూర్వజన్మలో అన్నయ్యకి నాకు ఏదో సంబంధం ఉండాలి. ఓకే. లేకపోతే ఇలా జరగదు. హ్మ్. జరగదు సార్. ఇలా జరగదు. నేను ఆయన ఇలా ఇమిటేట్ చేయను. హ్మ్. ఆ ఆ అన్నయ్య అలా ఇమిడిపోవటము ఇవన్నీ కూడా యాదృచ్ఛికమే సార్. నేను ఇమిటేట్ చేయను. హ్మ్. యాదృచ్ఛికంగా నాలో ఉండిపోతాడు ఆయన. ఓకే. అది చిన్న నేను మధ్యలో పెట్టుకోలేదు సార్. నో వ్యూయర్స్ ప్రాబ్లమ్. ప్లీజ్. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య గారి పేరైన చిరంజీవి అనే పేరే నా పేరు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. రైట్ సార్. అండ్ మరి ఎలా అనిపించింది చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించుకొని 3 గంటల సేపు మాట్లాడారు. సో, మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఫీలింగ్ ఏంటి సార్? ఒక దేవుడిని కలిస్తే ఫీలింగ్ ఎలాగ ఉంటుంది సార్? హ్మ్. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం సార్. హ్మ్. తిరుపతి వెళ్తాం. ఆ దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంటుందంటే చూడగానే అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ క్యూ ఇటు వెళ్తూ ఉంటుంది, చూస్తూ వెళ్తాం. ఆ దివ్యమంగళ స్వరూపం అలాగే ఉంటుంది. ఇటు బయటికి పోయి అది పోద్ది. హ్మ్. అలా ఉంది అన్నయ్య గారి ముఖం నాకు. ఓకే. అలా ఉంది సార్. ఆయన చూస్తున్నంతసేపు నాకు టైం తెలియదు. హ్మ్. టైం తెలియదు, ఏమీ తెలియదు. చూసుకున్నాం, బాగున్నాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగే ఇక్కడ అన్నయ్యని చూసిన ఫీలింగ్ హ్మ్. సేమ్ సార్. ఓకే. అది సో, ఎప్పటి నుంచి అభిమానిగా మారారు చిరంజీవి చిన్నప్పటి గారు? నుంచి. హ్మ్. చిన్నప్పటి నుంచి ఆయన ఖైదీ ముందు సినిమాలు చూశాను. హ్మ్. కానీ ఎస్పెషల్లీ ఖైదీ నుంచి అన్నయ్య అంటే పిచ్చి. ఓకే. అంతకుముందు చూసాము. హ్మ్. 6th క్లాస్, బిలో 6th క్లాస్ అన్ని సినిమాలు చూస్తా ఉన్నాం. హ్మ్. ఎస్పెషల్లీ ఖైదీ నాటుకొని పోయాను. ఓకే. నరనరాలు జీర్ణించుకోవడం ఆ ఎమోషనల్. హ్మ్. అసలు చిన్నపిల్లలం కదా, 6th క్లాస్. జీర్ణించుకొని పోయాడు అన్నయ్య. అప్పటి నుంచి పిచ్చి ఇక అన్నయ్య అంటే. ఓకే. పిచ్చి, భక్తుడిని, హ్మ్. నాకు ఆయన దేవుడు అంతే. ఓకే. ఇందాక నేను అడిగాను ఆఫ్ స్క్రీన్‌లో మీరు అభిమాని అని అడిగితే లేదు నేను భక్తుడిని అన్నారు. అభిమానికి, భక్తునికి Yes, ఆ sir. డిఫరెన్స్ ఏంటో చెప్తారా ఒకసారి? అభిమానికి భక్తుడిని తేడా అడిగారు కదా సార్. అభిమాని, నేను అన్నయ్యకి భక్తుడిని, అభిమాని కాదు. హ్మ్. భక్తుడు అంటే అన్నయ్యని కొలుస్తాను. హ్మ్. అభిమానం ఉంటది, అన్నయ్యని కొలుచుకుంటా ఉంటాను. ఓకే. చిన్నప్పటి నుంచి సార్. హ్మ్. నా మనసులో కొలుచుకుంటా అన్నయ్య. నా గుండె నిండా అన్నయ్య. ఓకే. సో, చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. ఓకే. అసలు ఎవరు వీళ్ళు? ఆ. వీళ్ళని చిరంజీవి గారు ఎందుకు పిలిపించుకున్నారని చెప్పేసి. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది సార్ నిజంగా అన్నయ్య గారు 2 నెలల నుంచి నన్ను మా కోసం ఎత్తుకుతా ఉన్నాయి. మేము జూలై 10న కలిసాం. అంతకుముందు 2 నెలల నుంచి ఎత్తుకుతున్నారంట. స్వామినాయుడు గారు ఇప్పుడే హ్మ్. అన్నయ్య గారు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇచ్చి విన్నప్పుడు ఆ స్వామినాయుడు గారు నాకు చెప్పారు, చిరంజీవి గారు అంత పెద్ద నన్ను చిరంజీవి గారు అంటాం కూడా నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యా. ఓకే. స్వామినాయుడు గారు అంటే ఆయన కలవటం అంటే ఇంచుమించు అన్నగారిని కలిసినట్టు. హ్మ్. అవునా కదా సార్? అవును. ఆయన మీకోసం 2 నెలల నుంచి ఎతికాం మేము. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఎత్తుకుంటా వస్తాం. ఎక్కడ దొరకలేదు మీరు. హ్మ్. మీరు ఎక్కడ ఇటు ఒంగోలు వైపు ఉన్నారు. అది చంద్రశేఖర్ గారు మిమ్మల్ని పిలిపించారు హ్మ్. అని అంటే నేను అలా నా గృహప్రవేశం వీడియో చూసి అన్నయ్య హ్మ్. నన్ను వెతికిచ్చి ఇంటికి పిలిపించుకున్నాడు. ఓకే. నా దృఢ సంకల్పం హ్మ్. అన్నయ్య నన్ను పిలవాలి. మా హ్మ్. మిస్సెస్ అనేవాడిని, మా హ్మ్. అన్నయ్య నన్ను పిలుస్తాడు హ్మ్. అంతే. అనగానే అమ్మాయి అంటే నీకేంది ఇంత పొగరు? ఆయన ఎవరు? ఆయనంత పెద్ద వ్యక్తి, ఆయన ఎక్కడో మహానుభావుడు, నువ్వేంటి అని అంటే హ్మ్. పిలుస్తాడు మా అన్నయ్య పిలుస్తాడు అనేవాడిని. అదే జరిగింది నాకు. అదే జరిగింది సార్. అవును. ప్రకృతి నన్ను అన్నయ్య కాడికి తీసుకెళ్ళింది. దేవుడు నన్ను అన్నయ్య కాడికి తీసుకెళ్ళాడు. హ్మ్. అంతే. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ చంద్రశేఖర్ సార్ హ్మ్. తీసుకెళ్ళారు నన్ను అన్నయ్య కాడికి. చంద్రశేఖర్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఆయనకి. అంతే అంతే అంతే. సో, ఎప్పటి నుంచి రీల్స్ చేస్తున్నారు? నేను జస్ట్ హ్మ్. ఓకే సార్. నేను 2023 23 నుంచి. అంతే. హ్మ్. అప్పటి నుంచైనా కూడా బాగా పాపులర్ అయిపోయారు. అలా చక్కర్లు కొట్టాయి మీ అది వీడియోస్ అన్నీ పాపులర్ కూడా. అయ్యామంటే నేను హ్మ్. ఫేస్బుక్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు సార్. ఓకే. నేను ఈ మధ్యన పాపులర్ అంటే దానికి అన్నయ్య చెయ్యి. హ్మ్. అంతకుముందు మామూలుగా ఉండేది.
అన్నయ్య చెయ్యి పడిన నుంచి పాపులర్ అయ్యాయి. అది ఆ చెయ్యి మహత్యం. ఎందుకంటే సార్ యాక్చువల్గా చూసుకుందాం, సైంటిఫిక్గా కూడా తీసుకుంటే ఒక ఒక ఉన్నతమైన వ్యక్తి చెయ్యి పెడితే ఆ వైబ్రేషన్స్ మన మీద పడతాయి సార్. సైంటిఫిక్గా కూడా అదే అన్నయ్య యొక్క వైబ్రేషన్స్ నా బాడీలో ఉన్నాయి సార్. ఈ బాడీ అన్నయ్య తాకాడు చాలు ఈ జీవితానికి. అన్నయ్య తాగినా నుంచే నన్ను తాగినా నుంచి నేను పాపులర్ అయ్యాను, కానీ అంతకుముందు నార్మల్ అంతే. ఓకే, అంతే సార్. అండ్ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ గా ఉంటాయి. అంటే మీ వీడియోస్ కు కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా పెడుతుంటారు. అంటే నేను కొన్ని ర్యాండమ్ గా కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీకు కనిపించాయి. సో మామూలుగా కామెంట్స్ చూసుకొని నెగిటివ్ కామెంట్స్ చూసుకొని నవ్విన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు పాజిటివ్ గా ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు? పాజిటివ్ నెగిటివ్ 2% వచ్చేసి 98% పాజిటివ్ ఉంది. ఓకే, అంటే నాకు లేవు ఎక్కువ నెగిటివ్స్ లేవు. ఆ 2% కూడా వాళ్ళని జాలిపడి వదిలేయాలి మనం. అంటే మహామహుల్ని అన్నారు, నీ ముఖంలో అద్దంలో చూసుకోరా అని మహామహుల్ని అన్నారు. మనం ఎంత, నేను ఆ 2% పట్టించుకోను. అరే చేసేవాళ్ళ పోరా నీ ముఖం చూసుకోరా అని పెట్టారు చాలా మంది. 2 ఆ వెధవలను వదిలేయటం, వాళ్ళకి దండం పెట్టుకోవడం, అంత మనం ఏం చేయకూడదు. అంటే సార్ 98% మాత్రం మీరు అన్నయ్యని కలుస్తారు. ఎంతమంది నా కోసం పూజలు చేశారు సార్, పూజలు చేశారు. అన్నయ్యని కలుస్తాను అంటే నా సిన్సియారిటీ, నా మిస్సెస్ని చూసుకునే విధానాన్ని అసలు కొంతమంది ఏడ్చారు సార్. నాకు ఫోన్ చేసి ఎమోషనల్గా ఏడ్చారు. మీరు అన్నయ్యని కలుస్తారు, మీరు అన్నయ్యని పిలుస్తారు, మిమ్మల్ని పిలుస్తాడు అన్నయ్య అని చెప్పారు. ఓకే, సో మరి కలిసాక ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? మీ బంధువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయిపోయారు? నేను కలిసి వచ్చిన తర్వాత దాదాపు అన్నయ్యని కలిసి వచ్చి అట్ట బయటకు వచ్చాను, నా వీడియోలు పెట్టాను. ఒక 2-3 రోజుల్లో 4-5 వేల మంది ఫోన్లు చేశారు నాకు. నా ఫోన్ ఖాళీ లేదు. అంతకుముందు నాకు చెప్పిన సోషల్ మీడియాలో మొత్తం అందరూ నాకు ఫోన్లు చేశారు. మీరు సాధించారు పోండి సార్, ఇంకా మీకేం కావాలి? సాధించావు తమ్ముడు, నీకేం కావాలి? సాధించావు అన్న, నీకేం కావాలి? చాలు. వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ నాకు ఫోన్లు చేశారు. రీసెంట్గా అదే అన్నయ్యని కలిసిన ఒక 3 రోజుల తర్వాత ఈ హైదరాబాద్లో మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర సయ్యద్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే, అప్పుడే నాకు ఫోన్ చేశాడు 3 రోజుల తర్వాత. అన్నయ్య అంటే అంతకుముందు నాకు తెలియదు ఎవరు, ఓన్లీ ఈ అన్నయ్య కలిసిన తర్వాత 3వ రోజు, అన్నయ్య నువ్వేంటి, నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడో మారుమూల గ్రామంలో ఉన్నావు, అన్నయ్య ఎక్కడున్నాడు, ఆయన మహానుభావుడు, మహా వ్యక్తి, ఆయన చెయ్యి నీ మీద పడిందంటే నీకు భారతరత్న వచ్చింది అన్నయ్య అన్నాడు. తమ్ముడు అదేం భారతరత్న అంటే అది అవార్డు, ఏం తమ్ముడు అట్లా అన్నావంటే లేదన్నా, భారతరత్న అన్నయ్య చెయ్యి నీ మీద పడింది, నువ్వు భారతరత్న వచ్చింది నీకు అన్నాడు. అది ఆ కాంప్లిమెంట్ నాకు అసలు మామూలుగా లేదు. ఆ తమ్ముడు కూడా ఇప్పుడు నాతోటి వచ్చున్నాడు. నేను నిన్నటి నుంచి నా పక్కనే ఉన్నాడు. నన్ను అన్నయ్య నీతోనే ఉంటానే ఉన్నాడు. ఒకసారి ఆ తమ్ముడిని మీ రిక్వెస్ట్ కొంచెం ఆయన్ని నాతోటి కొంచెం పిలిపిద్దాం. నమస్కారం సయ్యద్ గారు. నమస్కారం అండి. సో మీ ఫ్రెండ్ అయితే మరి మీ గురించి అయితే చాలా గొప్పగా అయితే చెప్తున్నారు. సో ఏంటి, ఎక్కడ కలిసారు, మీ బాండింగ్ ఏంటి, మరి మీ స్నేహితులు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళొచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? రిలేషన్ అంటూ ఏం లేదండి, జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్. ద రీజన్ ఈజ్ ఆయన వీడియోస్ నేను చూసిన తర్వాత, అంటే అన్నయ్యని ఆయన కలిసిన తర్వాత ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు. బట్ ఐ డోంట్ వాంట్ కాల్ హిమ్ ఇమీడియట్లీ టు నాట్ డిస్టర్బ్. అంటే అంత తొందరగా డిస్టర్బ్ చేయకూడదు, ఆయన ఇంకా దాన్ని ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని. ఒక ఆఫ్టర్ 3 days తర్వాత వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, మై బ్రదర్హుడ్ మధు అని నా బ్రదర్ నా పక్కనే ఉంటాడు. అక్కడ కూర్చొని వీడియో చూస్తున్నాను, ఐ గాట్ ఎమోషనల్. తనకేం అర్థం కావట్లే, అన్నయ్య ఏదో వచ్చి చూస్తున్నాడు ఏదో అనుకున్నాడు. చూసి ఇమ్మీడియట్గా కాల్ చేశా, అన్నయ్యకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశా. అన్నయ్య యు ఆర్ టూ గుడ్ అండ్ ఫ్యాబులస్ అండ్ యు ఆర్ సూపర్ అంటే నాకు నచ్చింది. కైండ్ ఆఫ్ రీజన్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలవాలి, చూడాలి, నెరవేర్చుకోవాలి కోరికలు, ఆయన చేయి తాకాలి, ఆయన పక్కన ఉండాలి, ఒక ఫోటో దిగాలి, ఒక బర్త్డే రోజు ఒక సునామీ సృష్టించాలి, అంటే అన్నయ్య చేసే అన్ని కార్యక్రమాలు పాల్పంచుకోవాలని చాలా మంది అనుకుంటారు, అన్నయ్యతో ఉండాలనుకుంటారు, ఇట్స్ సహజం. కానీ ఆయన బై బర్త్ చిరంజీవి పేరు పెట్టుకొని బొమ్మల చిరంజీవి అక్కడి నుంచి ఎక్కడో కందుకూరు మాలపూరు గ్రామంలో ఉంటూ
ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన గృహప్రవేశం నాకేదో దేవుడిని తీసుకెళ్ళినట్టే ఉంది, ఫోటో కాదు. అంటే చిరంజీవి అన్నయ్య పిలిస్తే రాలేడు, పిలవలేడు, అది వేరే విషయం, అది రికమెండేషన్ కాకుండా జెన్యున్ గా హీ బిలీవ్డ్, అంటే ఆయన నమ్మాడు, అంటే అన్నయ్య నాతోనే వస్తున్నాడు, అన్నయ్య నాలో ఉన్నాడు అని. అది చూసిన తర్వాత నాకు, నేను 30 years ఫ్రమ్ ఇండస్ట్రీ అన్నట్టుగా ఏదో 20 సంవత్సరాలు జూబ్లీస్ లో ఉంటూ ఏంటి ఎందుకు నేను ఆయనకు సపోర్ట్ చేయకూడదు, ఎందుకు ఆయనతో మాట్లాడకూడదు, అండ్ దెర్ ఇస్ నో పాజిటివిటీ కదా, మనకు నెగిటివిటీ లేదు, ఓన్లీ పాజిటివిటీ ఉంది. ఈ మధ్యన కూడా ఇంకొక విషయం ఏంటంటే చిరంజీవి అనే సినిమాల కంటే ఎక్కువ కూడా ఆయన మాట్లాడే ప్రతి బయట చాలా ఫేమస్ అయిపోతుంది. అంటే ఆడియో ఫంక్షన్స్ లో చూడండి, మీరు ఇంటర్వ్యూస్లలో చూడండి, స్టేజ్ మీద చూడండి, ఎంకరేజ్మెంట్ కానీ అప్రిషియేషన్ కానీ, ఆయన ప్రతి విషయం మాట్లాడుతుంటే ఏదో ఒక తండ్రి భుజాన్ని తట్టినట్టు, ఒక ప్రోత్సహిస్తున్నట్టు, ఒక ఎల్డర్ బ్రదర్ ఒక యంగర్ బ్రదర్ కి సపోర్ట్ చేస్తున్నట్టు, నేనున్నాను ఇండస్ట్రీకి, నేనున్నాను బ్రదర్స్ కి, మీరు మంచి పని చేయండి, ఇలాంటి విషయాలు. రక్తదానం నేత్రదానం అని ఎప్పుడో పిలుపునిచ్చారు, రాజకీయాలు ఇవన్నీ ఒక ఎత్తు, అవన్నీ ఇంకోటి. ఎప్పుడైతే నాకు పవన్ సార్ ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అలాగే మన చిరంజీవి గారు జూనియర్ ఆయన వెళ్ళి అన్నయ్య ఫోటో తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ అసలు నన్ను బాగా మెస్మరైజ్ చేయడము, ఏదో అంత నాకు ఇమాజిన్ లో ఉన్నానా అర్థం కావట్లేదు. ఇమీడియట్ గా ఫోన్ చేసి, బ్రదర్ యూ డోంట్ వరీ బొమ్మల అండ్ జూనియర్ చిరంజీవి, ఐ విల్ బి విత్ యూ, ఏం కావాలి మీకు, ఎందుకు మీరు ఏం టెన్షన్ పడకండి, అన్ని జరుగుతాయి ఈ రోజు నుంచి. అలాగా మళ్ళీ తన మిసెస్ పెరాలిసిస్ ఉండి, ఏదో మస్కులర్ డిసీజ్ ఉండి కూడా 1 person కాంట్ ఏబుల్ టు డూ దిస్. అంటే ఒక మనిషి ఇలా ఎలా చేస్తున్నాడు, అంత మంచి ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేశారు, పాప స్టడీ ఉంది, ఆ పాప ఆనందం చూసి, ఇవన్నీ చూసి అన్నయ్య యువర్ సంథింగ్ ఎల్స్, మీలో ఏదో ఉంది, బట్ ఐ డెఫినెట్లీ సపోర్ట్ యూ, నేను టేక్ యూ బెటర్ ప్లేస్, ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తాను. నేను కొన్ని కళలు కన్నాను కానీ అవి నెరవేరలేదు, బట్ మీరు కన్న కళల్ని నేను సహకారం చేస్తాను నా వంతుగా, అంటే యాజ్ అ ఫ్రెండ్గా, అండ్ జస్ట్ జెన్యూన్ అండ్ ఫేస్బుక్ ఫ్రెండే, అది కూడా ఆన్ ద స్పాట్ చూసి ఎందుకు చేయకూడదని నేను డిసైడ్ అయిపోయి, ఆ తర్వాత ట్రాకింగ్ చేయడము, మాట్లాడడము, కొంచెం పుష్ చేయడము. ఒక లాస్ట్ వీడియో అండి, తను మిస్సెస్ ని అన్నయ్యతో మాట్లాడడం అదంతా ఒక భాగం అయితే, ఆయన ట్రైన్ లో రిటర్న్ జర్నీ వెళ్ళేటప్పుడు నాకు ఎందుకో తెలియకుండా నాలో నేను అసలు ఏమో అంటారు కదా, ఒళ్ళు గగ్గురు పొడిచింది, గూస్ బంప్స్ అని ఏదో మాట్లాడతారు, అలాగా అది చూసి నేను ఆ రోజు అంతా నేను పడుకోలేదు. అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్, నేను ఆయన కోసం ఏదైనా చేయాలి, ఎందుకంటే అన్నయ్యని చూస్తూ పెరిగాము, ఇండస్ట్రీని చూస్తూ పెరిగాము, అందరితో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అన్నయ్యకు బాగా ఇష్టమైన వ్యక్తి అంటే ఉత్తేజ్ గారు అసలు అన్నయ్య ఎంత బాగా మాట్లాడతారు, అన్నయ్య గురించి ఎంత చెప్తారు. ఆ లాస్ట్ టైం తను అక్కని కోల్పోయినప్పుడు, ఇవన్నీ రీసెంట్ గా జరిగినప్పుడు ఇవన్నీ చూసి, ఇంకా ఎన్నెన్నో ఫంక్షన్స్, ఈ బిగ్ బాస్ సోహెల్ గారు కానీ, ఇవన్నీ అసలు అన్నయ్య ప్రతి ఒక్కరిని అండి, చిన్న పెద్ద అనకుండా ఈజ్ ఎంకరేజింగ్ ఎవ్రీవన్. సో అన్నయ్య వరకు వెళ్ళొచ్చిన వ్యక్తిని ఇది ఒక సునామీ అనాలా, ఇది ఒక తుఫాన్ అనాలా, అసలు మీడియాలో ఏం జరుగుతుంది, ఫేస్బుక్ ఆన్ చేస్తే బొమ్మల చిరంజీవి వస్తున్నారు, నేను మెగాస్టార్ చిరంజీవి, అదేం లేదు, ఈ చిరంజీవి వచ్చినా ఆ చిరంజీవినే గుర్తుపట్టుకున్నా. అసలు ఇంకా నేను ఆ రోజు డిసైడ్ అయిపోయి అంతే, నేను ఏదైనా చేస్తే బొమ్మల గారి కోసం నిజంగా ఏదైనా ఖచ్చితంగా చెయ్యాలి, చేసి చూపించాలి. ఒక ఇన్స్పిరేషన్ అండి, చిన్న మామూలు ఒక పల్లెటూరు వ్యక్తి, అంటే మన పల్లవి ప్రశాంత్ ఎలా వచ్చాడో సడన్ గా వచ్చేసాడు, ఒక వీడియోస్ ద్వారా, ఆడియోస్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మన బిగ్ బాస్ కి వెళ్ళాడు, అలాగా సోహెల్ వెళ్ళారు, ఇంకా వేరే చాలా మంది ఉన్నారు, అంటే ఐ కాంట్ రిమెంబర్ ద నేమ్స్ సడన్లీ, బట్ వీళ్ళందరూ చిన్న చిన్న స్థాయి నుంచి, రీసెంట్ గా ఎవరు సిద్దిపేట మోడల్, ఇలా కొన్ని వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళ స్టేజ్ ని వాళ్ళు అంటే సెలెక్ట్ చేసుకుంటున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు అనుకున్నది హైట్స్ కి రీచ్ అవుతున్నారు. బట్ యాజ్ ఓన్లీ 1 person అన్నయ్య తనను వెతకడము, తను అన్నయ్య కోసం వెళ్ళడము, అన్నయ్యను కలవడము, నమస్కారం చేయడము, ఫేస్బుక్ లో ఫాలో అవ్వడము, నేను ఆయన కనెక్ట్ అయిపోవడము, నాకంటూ కొన్ని ఏదన్నా అంబిషన్స్ ఉన్నా కూడా నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటిని నేను రీచ్ అవ్వలేకపోయాను. బట్ వన్స్ ఐ సీన్ హిమ్, నేను ఆయన చూసిన తర్వాత చిరంజీవి గారిని అలా టచ్ చేస్తే చాలు, అలా స్ప్రింగ్ లాగా, అంటే ఆయన మోడ్యులేషన్, బాడీ, యాక్టింగ్, లిప్సింక్, పర్ఫార్మెన్స్, ఇవన్నీ నేను చూసి లైక్ చేసి I appreciate him అండి, బాటమ్ ఆఫ్ మై హార్ట్, అండ్ హీఈస్ మై బ్రదర్, అండ్ ఐ విల్ బి విత్ హిమ్, ఐ విల్ ఎంకరేజ్ హిమ్. ఒక రేపు ఆయన చెప్పినా చెప్పకపోయినా నిజంగా ఎక్కడో ఉన్నారు మీడియా, చంద్రశేఖరరావు గారు సార్, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది, స్వామినాయుడు సార్తో కూడా మాట్లాడడం జరిగింది, ఇవందరినీ కలవడం జరిగింది, బ్లడ్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ రోజు మీ రెడ్ టీవీ ద్వారా నేను ఏం కోరుకుంటున్నానంటే, నేను అంటే డబ్బు ధనము ఇలా కాకుండా నా వరకు నేను ఏం చేయాలనుకుంటే, ఇలా టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని మన వరకు ఏమైనా చేయగలిగితే, మన ప్రైమసెస్ లో నా వరకు నేను సపోర్ట్ చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒకటే చెప్తాను, బాసు చూపించు నీ గ్రేసు, ఇంకా నువ్వు వెళ్ళిపోవాలి హైట్స్ కి, నీకు అన్ని మాధ్యమాలు సపోర్ట్ చేస్తాయి, ఈటీవీ, ఎన్టీవీ, మా టీవీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను ఒక్కటే ఏం కోరుకుంటున్నానంటే,
మీరు ఇంత కష్టపడ్డారంటే ఆయన చెప్పారు 40 years నుంచి 30 years స్ట్రగుల్లో ఉన్నారు. వాళ్ళ మిస్సెస్కి అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఇవన్నీ మాట్లాడినప్పుడు అవన్నీ షేర్ చేస్తున్నప్పుడు ఈ వీడియోస్ అన్ని చూస్తున్నప్పుడు నిజంగా నేను చాలా కొంచెం డిప్రెషన్కి లోన్ అయ్యాను ఎమోషన్గా. బికాజ్ ఐఎమ్ ఎమోషన్ పర్సన్. అంటే ఏదైనా ఎదుటి వ్యక్తికి ఏదైనా అవుతుంది అన్నప్పుడు అలాగే అర్థమైంది. అన్నయ్య ఎలాగైతే చెప్తారో అన్నయ్య ఎలా మాట్లాడతారు. ఎందుకు ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా మనం ఎదుటి వ్యక్తిని సపోర్ట్ చేయడం తప్పేముంది. మన దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు. ఏదో ఒక చిన్న తోడ్పాటు, ఒక చిన్న సహాయం, ఒక మంచి మోటివేషన్, ఒక మంచి హెల్ప్. సో గత 2 రోజుల నుంచి అన్నయ్య నాతో పాటు ఉంటున్నారు, నేను అన్నయ్యతో పాటు ఉంటున్నాను. నేను జాబ్ కూడా కొంచెం 2 days నుంచి లీవ్ పెట్టాడు నా కోసం. అండ్ మా బ్రదర్ కూడా అంటాడు, మధు అన్నయ్య నీలో టాలెంట్ ఉంది, నువ్వు ఎందుకు యూజ్ చేయట్లేదు, నువ్వు ఇది కాదు చేయాల్సింది, హ్యావ్ టు డూ సంథింగ్ అంటే అది బాగా నేను అమలు వేసుకొని మళ్ళీ నేను చిరంజీవి తోటి నా జర్నీ స్టార్ట్ చేశాను. సో నీలో టాలెంట్ ఉందని ఆయన అన్నప్పుడు ఇవన్నీ చేసినప్పుడు నేను చిరంజీవి గారి గురించి ఆలోచిస్తూ చిరంజీవి అన్నయ్య ఎప్పుడైతే పిలిపించుకొని ఇది చేసిన తర్వాత ఆయనకు అగ్రతాంబూలాలు అన్నీ ఇచ్చిన తర్వాత అది ఒక ఎత్తు అయితే, నిజంగా జూనియర్ చిరంజీవికి ఉన్న టాలెంట్ ఇంకా చాలా ఉంది. నేను మళ్ళీ కొన్ని ఈవెంట్స్ కూడా చూశాను. ఇలా ఎక్కడైతే అందరు ఈవెంట్స్ చేస్తూ ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తూ టీవీ స్టేజ్లోకి వెళ్ళి వాళ్ళు ఒక సెలబ్రిటీగా ఉన్నారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. హ్యావ్ టు సీ హిమ్ ఇన్ ఫ్యూచర్. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ మీరు తీసుకోవాలి. అండ్ టోటల్ మీడియా ఆల్సో అన్ని ఎంకరేజ్ చేయాలి. మీకు అన్నయ్య బ్లెస్సింగ్స్ మీకు వర్కౌట్ అయ్యి మీరు మంచి స్థాయిలో ఉంటే అన్నయ్య ఆల్సో హ్యాపీ అండ్ యు ఆర్ ఆల్సో హ్యాపీ, యువర్ ఫ్యామిలీ విల్ ఆల్సో, యువర్ డాటర్ విల్ హ్యాపీ. అండ్ మోస్ట్ పాపులర్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎలాగో కనెక్ట్ అయినందుకు మీరు ముందుకు వెళ్తూ ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఒక బ్రదర్హుడ్ లాగా ఉందాము. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ బ్రదర్ చిరంజీవి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేసింది మీరు ఏదో గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదో మీకోసం చేస్తున్నా, నేను ఏదో ఇంకో దానికోసం చేయట్లేదు. సో మీరు మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి హైట్స్ రీచ్ అవ్వాలి. అన్నయ్య మీలోనే ఉన్నాడు, మీతోనే ఉంటాడు, మేమందరం మీతో పాటు ఉంటాం. ఏది చేసినా కూడా శ్రమిష్టిగా కలిసి చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాండింగ్ సార్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను సార్. ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్రెడీ స్టార్టెడ్. రీసెంట్గా మొన్న ఆగస్టు 22వ తేదీ నా సొంతగా కందుకూరి చరిత్రలో ఒక ఫంక్షన్ హాల్ అన్నయ్య పుట్టినరోజు వేడుక లేక ఎప్పుడు జరగల. ఫస్ట్ టైం నేను చేసుకున్నాను సార్. అన్నయ్య మీద ప్రేమతోటి పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 22 కొంతమంది ఇన్స్టా ఫ్రెండ్స్ తోటి పిలుచుకొని, కొంతమంది నా తోటి అభిమానులు ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అందరితో పిలుచుకొని చేశాను సార్ కందుకూరులో. ఇక ఫ్యూచర్గా నేను ఇప్పుడే ఈరోజే ఫస్ట్ టైం అన్నయ్య బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఇచ్చి వచ్చాను. దిస్ ఈజ్ మై కార్డ్. హీఈస్ ఆల్సో నాతో ఇన్స్పైర్ అయ్యి తమ్ముడు కూడా ఇచ్చాడు. సేమ్ ఇద్దరు ఇచ్చి వచ్చాం. ఇక నుంచి ఈ బ్లడ్ డొనేషన్ అనేదాన్ని ఒక చిన్న ఉద్యమం లాగా తీసుకెళ్తాను సార్. షూర్. ఈ మాట ఇస్తున్నారు, టీవీ ద్వారా మాట ఇస్తున్నాను. సపోర్ట్ ఆఫ్ తమ్ముడు, ఊర్లో ఉన్న కొంతమంది నా తమ్ముళ్ళు అన్నలు కూడా సపోర్ట్ తీసుకొని చేస్తాను సార్. ఊర్లో కొంతమంది అన్నయ్య బండి గోవింద్ అని, మేము డిగ్రీలో ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి గోవింద్, నేను అప్పుడు సెక్రటరీగా ఉండేవాడు. ప్లస్ దండే రమేష్, ప్రస్తుతం చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా అన్నయ్య అధ్యక్షుడు దండే రమేష్, వీళ్ళతో కూడా చర్చిస్తాను సార్. చర్చించి రక్తదానం అనే దాన్ని మెయిన్ తీసుకుంటాను సార్. ఇక నుంచి తీసుకొని ఆ ఉద్యమాన్ని తీసుకెళ్తా. కొంచెం నా వంతుగా ఉడతా భక్తిగా అన్నయ్యకి ఉడతా భక్తిగా అంత చేస్తాను సార్. మెయిన్ దాని మీద ఫోకస్ పెడతాను సార్. ఇక నుంచి ఒక 1 monthలో ఒక 50 members బ్లడ్ బ్యాంక్ వస్తాను సార్. జస్ట్ ప్లాన్ 1 month అనుకుంటున్నాము. ఆఫ్టర్ దసరా 50 members నేను వస్తాను. అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వస్తాను. ఇట్స్ గుడ్ కాజ్ కదండి, మంచి విషయం. అన్నయ్య మెయిన్ కాజ్ బ్లడ్ అండ్ ఐస్. ప్రస్తుతం నేను ఓన్లీ బ్లడ్ దాని మీదనే ఫోకస్ పెడతాను. ఫ్యూచర్లో కొన్ని బ్లడ్ అవి క్యాంప్స్ పెట్టడం ఇవన్నీ చేయడం కూడా నా ప్లాన్ సార్. అది అన్నయ్య కోసం అంతే. అంటే నేను అనేది ఏంటంటే అండి, టాలెంట్ ఉన్న వాళ్ళని మీడియా ఎంకరేజ్ చేస్తుంది అండ్ సపోర్ట్ చేస్తుంది. టాలెంట్ ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ చూస్తున్నాము, రికగ్నైజ్ చేస్తున్నాం. కానీ వీళ్ళకి మంచి ప్లాట్ఫామ్స్ ఇస్తే వీళ్ళు ఇంకా హైట్స్కి వెళ్తారు, ముందుకు వెళ్తారు. వీళ్ళ ద్వారా ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి పనులు చేస్తారు, ఇంకా ముందుకు వెళ్తారు. అంటే మన ఇండస్ట్రీకి కూడా కావాల్సిన మంచి ఆనిముత్యాలు అందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ మంచి పొజిషన్లో ఉంటారు. వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని
యువత కూడా మంచి మంచి ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ, లేకుంటే సెలబ్రేషన్స్ కానీ, లేకుంటే ఏదైనా సరే పాజిటివిటీకి సంబంధించిన విషయాలలో కొంచెం పాల్పంచుకుంటే మనకు కూడా మనం అన్నయ్య గారికి మంచి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, మనం గౌరవం ఇచ్చినట్టు, ఆయన మాట మనం విని ఆయనను మనం కాపాడుకున్నట్టు, ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టినట్టు ఉంటుంది. బట్ చిరంజీవి గారు నేను ఒకటే సపోర్ట్ చేస్తున్నాను. నాలాగా ఇప్పుడు నేను నిజంగా ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాను. మీరు ఎక్కడైనా సరే చెడుని మంచిని చూస్తారు, బట్ చెడుని పక్క పెట్టండి, మంచిని ఎంకరేజ్ చేయండి, మంచిని సపోర్ట్ చేయండి. అంటే యువతకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే అన్నయ్య చేసే మంచి కార్యక్రమాల్లో షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక్కడే కాకుండా ఇక్కడితో స్టాప్ అవ్వకుండా ఆయన బిగ్ బాస్ సీజన్ వరకు వెళ్ళి పల్లవి ప్రశాంత్ లాగా ఎలాగైతే ఆయన పేరు తెచ్చుకున్నాడో బొమ్మల చిరంజీవి కందుకూరు నియోజకవర్గం నుంచి ఈ బిగ్ బాస్ వరకు లాగా రావాలని నేను కోరుకుంటున్నాను. సో అది నా ఫస్ట్ ఎయిమ్ అండి. అలాంటి ఏ షో అయినా కూడా కొంతమంది ఫేస్బుక్ లో కూడా నాకు రిక్వెస్ట్ అది పెట్టారు. రీజన్ నిన్న పెట్టారు, అన్నయ్య మీరు వెళ్తారు బిగ్ బాస్ కూడా వెళ్తారు మీరు అని పెట్టారు. వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, తప్పేముంది, వెళ్ళాలని కోరుకుంటున్నాం, వెళ్ళాలి కూడా. ఇట్ హ్యాస్ టు బి డన్, ఖచ్చితంగా జరగాలి. ఈ తుఫాను నన్ను అడిగితే అన్నయ్యతో మొదలైంది, పవన్ సార్ వరకు కూడా వెళ్ళి పవన్ సార్ని కూడా మేము కలవాలి. చిరంజీవి సార్ని ఎందుకు లైక్ చేస్తానో ఒక్క 2 విషయాలు చెప్తాను. నేను రీసెంట్గా నేను చూసిన కొన్ని వీడియోస్లలో అన్నయ్యతో పాటు అదొక ఎమోషన్ అయితే వాళ్ళ మిస్సెస్తో పాటు బద్రీ మాస్టర్ గారు, అంటే మేము ఆయన చూడడం జరిగింది జూబ్లీ హిల్స్లో ఉన్నప్పుడు. ఆయన అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పారంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ బద్రీ, నువ్వు చాలా చేసావు, రెస్ట్ తీసుకో ఇంకా అని ఆయన అదే వీడియోని ఒక 10 times 15 times చూసుంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ సార్ గురించి ఇలా చెప్పడం, అంటే అంత స్థాయి ఇంత స్థాయి అని కాకుండా రామ్ లక్ష్మణ్ మాస్టర్ గురించి ఇలా అందరి గురించి కూడా, అంటే అన్నయ్య ప్రతి ఒక్కరి గురించి కేర్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరి గురించి బాగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నారు. సో దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ బొమ్మల చిరంజీవి. బాసు చూపించు నీ గ్రేస్ అంటాను నేను, ఇంకా వేరే ఏం లేదు. అన్నయ్య టచ్ చేశాడు అంతే. మీరు ఎలాగైనా బిగ్ బాస్ వరకు వెళ్ళాలి, మా అందరినీ హ్యాపీగా ఏమంటారు సాటిస్ఫై చేయాలి, మీరు ముందుకు వెళ్తా ఉంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఈ రోజు నుంచి మీకు ఇంకా లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ పెరగాలి, మీరు ఇంకా ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ నిజంగా రెడ్ టీవీ వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. ఇలాంటివి ఇంకా ప్రథమ ఛానల్స్ కూడా అన్నయ్య గారిని ఇన్వైట్ చేసి మంచి మెసేజ్ ప్లస్ ఆయన దగ్గర నుంచి ఏదైనా కావాలని కోరుకుంటే కూడా కోరుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వస్తే నా కోరిక మొన్న అన్నయ్య దగ్గర చెప్పలేకపోయా, ఎందుకంటే ఆ ఎమోషన్ లో నాకు ఏం తెలియలేదు, ఏం చెప్పలేకపోయా. నాకు అన్నయ్య సినిమాలో ఒక చిన్న ఆయన కాంబినేషన్ లో ఒక చిన్న రోల్ చాలు, నా జీవితం ధన్యమైనట్టు. అది చెప్పలేకపోయా నేను, అది చెప్దాం అనుకుంటానే పోయాను కానీ అన్నయ్య చూసి నాకేం మర్చిపోయాను చెప్పను. అన్నయ్య రాలేదు, ఆ టాపిక్ రాలేదు. నాకు తెలిసి వస్తుంది అనుకుంటానండి, ఎందుకంటే ఆయన ఈ రోజు వరకు ఇక్కడ వరకు వచ్చారు కదా, అక్కడ వరకు కూడా అన్నయ్య మనసులో ఉన్నారు ఆయన. సో ఖచ్చితంగా మీ రెడ్ టీవీ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దయచేసి అన్నయ్యకి ఇది తెలియపరచండి. తప్పకుండా వెయిటింగ్ ఇది విశ్వంబర కొంచెం పోస్ట్ పోన్ అయింది, అంటే విఎఫ్ఎక్స్ కొద్దిగా, కానీ రీసెంట్ గా వదిలి చాలా బాగున్నాయి సార్, ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకా మనం వరప్రసాద్ అయితే అసలు ఆయన కారు ఇట్లా ఆ హెడ్ బయటకు పెడితే అయిపోతుంది సార్. అసలు నడిచేటప్పుడు ఇట్లా ఆ హెయిర్ కి ఆ షర్ట్ ఇలా పోతుంటే అన్నయ్య నడిచి వస్తుంటే అది ఒక్కటి చాలా ఇంకా ఎనఫ్. ఇంకా ముఖ్యంగా మీ రెడ్డికి ధన్యవాదాలు సార్, మమ్మల్ని పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ముగ్గురికి కూడా కృతజ్ఞతలు. ఓకే ఎస్, చిన్న యువతకు నా చిన్న సందేశం సార్, ఒక సంకల్పం పెట్టుకోండి, యూ కెన్ బి రీచ్, యూ కెన్ బి అచీవ్, దట్స్ ఎనఫ్. ఎందుకంటే నా 40 ఏళ్ల శ్రమ, నా 40 ఏళ్ల తపన అన్నయ్యని కలవాలనేది నేను నన్ను అన్నయ్య కాడికి తీసుకెళ్ళింది. నాట్ ఓన్లీ అన్నయ్యని, నేనంటే నా తపన అది, మీరు ఇంకొక తపన పెట్టుకోండి, దాన్ని సాధించండి, అది మిమ్మల్ని మీ ప్రకృతి మనం గమనిస్తుంది, దాని మీద దృష్టి పెట్టండి. యూ కెన్ బి రీచ్, యూ కెన్ బి అచీవ్. యువతకు నా సందేశం ఇది. అది థ్యాంక్ యూ అండి, నేను అలాగే ఉండాలి. ఖచ్చితంగా ఇది నిజంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇంకా వేరే ఉద్దేశం కాకుండా ఇంకోటి కాకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనం కూడా వారితో తోడై నీడే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్ టీవీ అండి. మనస్ఫూర్తిగా ఇంకోటి ఏంటంటే అన్నయ్య చిరంజీవి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ఇలాంటి వారిని మీ వరకు తీసుకొచ్చి నిజంగా వాళ్ళని అభినందించడానికి. అన్నయ్య మీరు ఎప్పటికి కూడా అన్నయ్య ఇండస్ట్రీ మొత్తానికి అయినా సరే యువత మొత్తం కూడా మీ అడుగు జాడలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.